పురిటి పిల్లల్లో కామెర్ల గురించి ఆ, ఇది మనం సర్వసాధారణంగా పోస్ట్నేటల్ వార్డ్ లో చూసేటువంటి సర్వసాధారణమైనటువంటి కేసు. సో దీని గురించి సమగ్రంగా అందరికీ తెలియాలనేసి ఈ టాపిక్ ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఈరోజు డిస్కషన్ లో మనం ఏమేమి చూస్తామంటే అసలు పురిటి పిల్లల్లో జాండీస్ అంటే నియోనేటల్ జాండీస్ అంటే ఏమిటి, అది ఎంత శాతం వరకు వస్తుంది, ఎందుకు వస్తుంది, తర్వాత దాంట్లో కారణాలు ఏంటి, వాటిల్లో ఏమైనా రకాలు ఉన్నాయా, వాటిని ఎలా కనిపెట్టాలి, ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి అనే అంశాలని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో ఫస్ట్ జాండీస్ అంటే ఏంటంటే మామూలుగా మనం వాడుకునే పదం జాండీస్ కామెర్లు అని అంటాము. వైద్య పరిభాషలో దాన్ని హైపర్ బిల్రూబినిమియా అని అంటారు. అంటే బిల్రూబిన్ ఎక్కువ అవుతుంది కదా జాండీస్ వచ్చినప్పుడు, హైపర్ అంటే ఎక్కువ అవడం, హైపర్ బిల్రూబినిమియా అని అంటారు. చూసారు కదా బేబీ వచ్చి ఎల్లోగా కనిపిస్తూ ఉంది, పచ్చగా మనం చూస్తేనే కనిపెట్టేస్తాము. పెద్దవాళ్లలో ఏంటంటే 2 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు సీరం బిల్రూబిన్ కామెర్లు అనేవి మనకి తెలుస్తాయి. వాళ్ళ కళ్ళు పచ్చగా అవ్వడము అలాంటి లక్షణాలు మనకు తెలుస్తాయి. పిల్లల్లో ఏంటంటే మొత్తం స్కిన్నే పసుపచ్చగా మారుతుంది. వాళ్ళలో స్కిన్ పసుపచ్చగా ఉంది అంటే వాళ్ళలో మినిమము 5 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ సీరం బిల్రూబిన్ ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎల్లోయిష్ డిస్కలరేషన్ ఆఫ్ ద స్కిన్ ని మనం నియోనేటల్ జాండీస్ గా వివరిస్తాము. నియోనేటల్ జాండీస్ అనేది పిల్లల్లో సాధారణంగా రీఅడ్మిషన్, అంటే ఒకసారి చూసి మనం బిడ్డని డిశ్చార్జ్ చేస్తాం పోస్ట్నేటల్ వార్డ్ నుంచి తల్లితో పాటు. నార్మల్ డెలివరీ అయిన కేసులు అయితే 24 గంటల లోపు కానీ లేదా 48 గంటల లోపు కానీ డిశ్చార్జ్ పెట్టేస్తూ ఉంటాము. సిజేరియన్ అయిన వాళ్ళు 72 గంటలు అలా ఉండి తర్వాత డిశ్చార్జ్ అవుతూ ఉంటారనమాట. ఇలా తల్లితో పాటు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయిన బేబీస్ మోస్ట్లీ రీఅడ్మిషన్ కి రావడానికి ఏకైక చూడడానికి ఎంత సింపుల్ గా ఉందో అంత డేంజరస్ కూడా ఈ చిన్న పిల్లల్లో వచ్చేటువంటి కామెర్లు. ఇది ఎందుకు వస్తుంది అని అంటే మామూలుగా పెద్దవాళ్లలో లివర్ సరిగ్గా పనిచేయకపోతే వస్తుంది, కానీ పిల్లల్లో ఏంటంటే ఏదన్నా ఆర్గన్ పనిచేయకపోవడము ఇలాంటి కారణాలు ఉండవు. ఫిజియోలాజికల్ జాండీస్, పెథలాజికల్ జాండీస్ అని అంటాము. పిల్లల్లో ఎక్కువ శాతం వచ్చేది ఏంటంటే లివర్ అనేది ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది, అంటే ఇంకా పరిపక్వత చెందలేదన్నమాట. దాని యొక్క ఫంక్షన్ అది పూర్తిగా అటైన్ చేసి ఉండదు, దాని వల్ల వచ్చే జాండీస్ అన్నమాట పిల్లలకు వచ్చే జాండీస్. సో ఇది బిల్రూబిన్ మెటబాలిజం, అంటే పిల్లల్లో ఎర్ర రక్త కణాలు అనేవి ఈజీగా పగిలిపోతూ ఉంటాయి. ఎందుకు పగిలిపోతాయి అంటే ప్రొడక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది, అలాగే ఎక్కువగా పగిలిపోతూ విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి. ఆ విచ్ఛిన్నం అయిన తర్వాత బిల్రూబిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ బిల్రూబిన్ లివర్కి వెళ్ళి లివర్ లో కాన్జుగేషన్ అనేది జరగాలన్నమాట. జరిగితే అప్పుడు అది యూరిన్ లో కానీ లేదా మలం ద్వారా కానీ శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది. కానీ లివర్ ఇక్కడ పిల్లల్లో వచ్చేసి ఇమ్మెచ్యూర్, అంటే ఇంకా పరిపక్వత చెందలేదు కాబట్టి అక్కడ కాన్జుగేషన్ అనే ప్రక్రియ జరగదు. అందువల్ల ఏంటంటే బిల్రూబిన్ అనేది ఎక్కువైపోయి పిల్లల్లో సర్వసాధారణంగా కామెర్లు అనేవి వస్తాయి. అవి యూజువల్ గా ఎప్పుడు వస్తాయంటే 3 రోజుల తర్వాత మనకి బయటపడడం అనేది జరుగుతుంది అనమాట. నియోనేటల్ జాండీస్ ఎప్పుడు పీక్ గా అవుతుంది అంటే డే 3 ఆఫ్ లైఫ్ లో బేబీకి స్టార్ట్ అయ్యి అప్ టు 2 వీక్స్ వరకు అది పెరుగుతూనే ఉంటుంది. ఇంతకు ముందంతా బేబీ తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా సేమ్ ఇలాగే జరుగుతుంది కదా. మరి అప్పుడు ఎవరు బిల్రూబిన్ ని బయటకు పంపిస్తారు అంటే మాయ. బిడ్డకి డెలివరీ అవుతానే మాయని పక్కకు తీసేస్తాం కదా మనము. మాయ అనేది చాలా అన్ని వైటల్ ఆర్గాన్స్ యొక్క పని తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు అది పని చేస్తూ ఉంటది అనమాట. లివర్ పని అదే చేస్తుంది, గుండె పని అదే చేస్తుంది, ఊపిరితిత్తుల పని అదే చేస్తూ ఉంటది. ఎప్పుడైతే మాయ నుంచి సపరేట్ అవుతుందో బిడ్డ యొక్క ఆర్గాన్స్ అన్ని అప్పుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. కొన్నిసార్లు లేట్ గా అవ్వడం వల్ల, ఇప్పుడు ఆయాసంతో మనం బిడ్డల్ని బాక్స్ లో ఎందుకు పెడుతున్నామంటే ఊపిరితిత్తులు యాక్టివేట్ అవ్వడం కొంచెం డిలే అయిన బిడ్డల్ని రెస్పిరేటరీ డిస్ట్రెస్ ఆయాసం ఉంది అని చెప్పి బాక్స్ లో పెట్టుకుంటున్నాం. అలాగే లివర్ యాక్టివేట్ అవ్వడం కొంచెం లేట్ అయినందువల్ల వాళ్ళకి జాండీస్ ఎక్కువగా వస్తుంటుంది, వాళ్ళకి ఎన్ఐసియు అడ్మిషన్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది అనమాట. జాండీస్ లో రకాలు ఫిజియలాజికల్, పెథలాజికల్ అని అంటాము. ఫిజియలాజికల్ ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకునేది సర్వసాధారణంగా పురిటి పిల్లల్లో వచ్చేటువంటి జాండీస్. ఇది ఎలా ఉంటుంది అని అంటే అన్కాన్జుగేటెడ్ బిల్రూబిన్ అనేది, అంటే ఇప్పుడు మనం బిల్రూబిన్ ప్రొఫైల్ పంపించినప్పుడు టోటల్ సీరం బిల్రూబిన్ ఇస్తారు, అన్కాన్జుగేటెడ్ బిల్రూబిన్ ఇస్తారు, కాన్జుగేటెడ్ బిల్రూబిన్ ఇస్తారు. మనకు అర్థం కాదు కదా ఏంటి కాన్జుగేటెడ్ ఏంటి అన్కాన్జుగేటెడ్ అనేసి. బిల్రూబిన్ శరీరం నుంచి బయటకు వెళ్ళాలి, నీటిలో అది డిజాల్వ్ అవ్వాలి అంటే దానికి కాన్జుగేషన్ అనే ప్రక్రియ జరగాలి. అది ఎవరు చేస్తారు అంటే లివర్, కాలేయం చేస్తుంది.
అప్పుడు వాటర్ సాల్యుబుల్ అయిపోయేసి ఆ బిల్రూబిన్ అంతా శరీరం నుంచి బయటకు వెళ్ళిపోతుంది అనమాట. పురిటి పిల్లల్లో ఈ కాలేయం అనేది ఇంకా ఇమ్మెచ్యూర్ గా ఉంటుంది కాబట్టి అది జరగదు. సో అన్కాన్జుగేటెడ్ హైపర్ బిల్రూబిన్ అనేది ఎక్కువగా ఉంది అని అంటే అది ఫిజియోలాజికల్ జాండీస్ అని అంటాం. అదే కాన్జుగేటెడ్ బిల్రూబిన్ ఎక్కువగా ఉంది అని అంటే దాన్ని పెథలాజికల్ జాండీస్. ఫిజియోలాజికల్ అనేది ఏంటి అంటే అది జబ్బు కాదు, జీవన ప్రక్రియలో వచ్చేటువంటి ఒక చిన్న మార్పు లాగా చెప్పుకోవచ్చు. పెథలాజికల్ అంటే మాత్రం అది ఖచ్చితంగా ఏదో డిసీజ్ వల్ల వచ్చేటువంటిది. సో పిల్లల్లో వచ్చే జాండీస్ యూజువల్లీ ఫిజియోలాజికల్ జాండీస్ ఉంటుందన్నమాట. ఈ ఫిజియోలాజికల్ జాండీస్ లో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. అవేంటంటే అలాగే పిల్లల్లో వచ్చేది ఒకటి, ఇంకొకటి బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అంటారు. ఏ పిల్లలకైతే ఎక్కువ తల్లి పాలను పట్టించరో, అంటే ఫీడింగ్ ఏదో బ్రెస్ట్ ఫీడింగ్ కానీ ఫార్ములా ఫీడింగ్ కానీ అది మనం సజెస్ట్ చేస్తుంటాం తల్లి బిడ్డ కండిషన్ ని బట్టి ఏ ఫీడింగ్ ఇవ్వాలి అనేసి. అట్లా ఎవరికైతే పాలు సరిగ్గా పట్టించరో వాళ్ళల్లో ఎక్కువ కామెర్లు వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్ అంటాం. ఇంకొక వేరియంట్ ఉంది బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అని. ఆ బ్రెస్ట్ మిల్క్ జాండీస్ ఎవరిలో వస్తుందంటే తల్లి పాలు కొంతమంది పిల్లలకి పడవన్నమాట. తల్లి పాల వల్లే కేవలం జాండీస్ వస్తూ ఉంటుంది. మరి అలాంటి లక్షణాలు ఉన్నప్పుడు తల్లిపాలు ఆపేస్తామా అంటే మోస్ట్లీ ఆపము. అది 20 కన్నా ఎక్కువ అంటే సీరం బిల్రూబిన్ 20 మిల్లీగ్రామ్స్ కన్నా దాటిపోతూ ఉంటే అప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తాం తప్పితే తల్లిపాలు అనేది ఆపము. ఒక 2-3 వీక్స్ ఉంటుంది బ్రెస్ట్ మిల్క్ జాండీస్ కూడా, తర్వాత అది తగ్గిపోతుంది అనమాట. సో ఫిజియోలాజికల్ జాండీస్ లో మనకు తెలిసిన రకాలు ఏంటంటే న్యూబర్న్స్ కి వచ్చే జాండీస్, బ్రెస్ట్ ఫీడింగ్ జాండీస్. న్యూబర్న్స్ లో తల్లిపాలు సరిగ్గా ఇవ్వకుండా ఉన్నందువల్ల వచ్చేటువంటి జాండీస్. బ్రెస్ట్ మిల్క్ జాండీస్ అంటే తల్లిపాల వల్లే వచ్చేటువంటి జాండీస్. ఇంకా పెథలాజికల్ జాండీస్ అంటే ఏంటంటే అది బిడ్డ పుట్టిన 24 గంటల్లోపే బహిర్గతం అవుతుంది అనమాట. బిడ్డ ఎల్లోయిష్ గా మారడము, సరిగ్గా ఫీడ్ తీసుకోకపోవడము ఇలాంటి లక్షణాలు చూపిస్తారు. లేదంటే వామిటింగ్స్ అవ్వడం, లూజ్ మోషన్స్ అవ్వడం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఆ జాండీస్ ఎందుకు కారణం అంటే చాలా మంది నియోనిటల్ కొలిస్టాసిస్ అని లివర్ లో పుట్టుకతోనే జన్యుపరమైన కొన్ని లోపాలు ఉంటాయి. అలాంటి బిడ్డల్లో మాత్రమే పెథలాజికల్ జాండీస్ వస్తుంది తప్పితే మామూలుగా వచ్చేవన్నీ ఆల్మోస్ట్ ఫిజియోలాజికల్ జాండీస్లు ఉంటాయి. అవి ఎప్పుడు కనిపిస్తాయి అంటే 3వ రోజు కానీ 4వ రోజు కానీ మొదలవుతాయి. ఒక 2 వారాలకి పీక్ అవుతుంది అనమాట. అంటే ఎక్కువ అవుతూ పోతాయి రోజు. తర్వాత ఎవరిలో ఈ ఫిజియోలాజికల్ జాండీస్ ఎక్కువ వచ్చే జాండీస్ అసలు పిల్లల్లో ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎవరు అట్ రిస్క్ బేబీస్ అంటే ఇందాక అనుకున్నాం కదా, ఎర్ర రక్త కణాలు ఎవరిలో అయితే వేగంగా విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయో వాళ్ళల్లో జాండీస్ ఎక్కువ వస్తుంది. ఎందుకంటే ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అయినప్పుడు బిల్రుబిన్ అనే పదార్థం జనరేట్ అవుతుంది. అది బాడీ నుంచి వెళ్ళడానికి లివర్ పనిచేయట్లేదు, వాళ్ళల్లో బిల్రుబిన్ ఎక్కువైపోతుంది. సో ఎవరిలో రక్త కణాలు ఎక్కువ విచ్ఛిన్నం అయిపోతాయి అంటే ఏబిఓ ఇన్కంపాటబిలిటీ. అంటే తల్లి బ్లడ్ గ్రూప్ ఓ అయి ఉండి బిడ్డ బ్లడ్ గ్రూప్ ఏ గాని బి గాని ఏబి గాని ఇట్లా ఏదన్నా అయినప్పుడు ఆ బిడ్డకి ఎక్కువ జాండీస్ వచ్చే అవకాశం ఉంటుంది. తల్లి బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్ అయి ఉండాలి, బిడ్డ బ్లడ్ గ్రూప్ ఏ పాజిటివ్ గానీ బి పాజిటివ్ గానీ ఏబి పాజిటివ్ గానీ ఉంటే దాన్ని ఏబిఓ ఇన్కంపాటబిలిటీ అని అంటాం. అలాగే ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ. ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అంటే ఏంటంటే తల్లి రక్తం గ్రూపు నెగిటివ్ బ్లడ్ గ్రూప్ అయి ఉండాలి, ఓ నెగిటివ్. ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ నుంచి సిస్టర్స్ మనకి చెప్తారు మేడం నెగిటివ్ బ్లడ్ గ్రూప్ మదర్ మేడం అని అంటారు. వెంటనే మనం ఏం చేస్తాం, బిడ్డ పుట్టంగానే బిడ్డ యొక్క బ్లడ్ గ్రూప్ టెస్ట్ చేసుకుంటాం. సో బిడ్డకు కానీ పాజిటివ్ ఉంది అని అంటే ఆ బిడ్డలు జాండీస్ ఎక్కువగా రావడానికి వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ అంటాం. ఇలాంటి వాటిల్లో ఇప్పుడు తల్లిది నెగిటివ్ అయ్యింది, బిడ్డది పాజిటివ్ అయింది. ఇలాంటి బిడ్డలు ఎక్కువగా ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అయిపోయి బిల్రూబిన్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మైనర్ బ్లడ్ గ్రూప్స్ అని కొన్ని ఉంటాయి, అవి ఇన్కంపాటబిలిటీ ఉన్నా కూడా వాళ్ళలో కూడా ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ G6PD డెఫిషియన్సీ అని ఎంజైమ్ డెఫిషియన్సీస్ కొన్ని డిసీజెస్ ఉన్నాయి, వాటిల్లో కూడా ఈ విధంగా ఎర్ర రక్త కణాలు అనేవి ఎక్కువగా విచ్ఛిన్నం అయిపోతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంక్రీజ్డ్ రెడ్ సెల్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది కొంతమంది పిల్లల్లో. ఎవరిలో రెడ్ సెల్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అని అంటే తల్లి గర్భంతో ఉన్నప్పుడు తనకి షుగర్ అటాక్ అవుతుంది, జీడిఎం మదర్స్ అని అంటారు. జీడిఎం మదర్స్ లేకపోతే ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ వస్తుంది కొంతమంది మదర్స్ కి, పిఐహెచ్ మదర్స్ అంటారు, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్. వీళ్ళల్లో పాలీసైథీమియా అనే కండిషన్ ఉంటుంది. పాలీసైథీమియా అంటే ఏంటంటే ఎర్ర రక్త కణాలు ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం.
అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు కూడా, అంటే ఎక్కువ ప్రొడక్షన్ ఉందంటే ఏంటి, ఎక్కువగా అవి కూడా మళ్ళీ విచ్ఛిన్నం అయిపోతాయి అనమాట. ఎక్కువగా ఎర్ర రక్త కణాలు విచ్ఛిన్నం అయ్యే కండిషన్స్, ఎక్కువగా ఎర్ర రక్త కణాలు ప్రొడ్యూస్ అయ్యే కండిషన్స్, తర్వాత డిక్రీజ్డ్ క్లియరెన్స్ అన్నమాట. అంటే బిల్రూబిన్ ఆల్రెడీ ప్రొడ్యూస్ అయింది, ఎలాగో బిల్రూబిన్ క్లియరెన్స్ తక్కువగా ఉందని చెప్పుకున్నాం. ఎందుకంటే ఇమ్మెచ్యూరిటీ ఆఫ్ ద లివర్ వల్ల బేబీ ఆ బిల్రూబిన్ ఏదైతే ప్రొడ్యూస్ అయిందో ఎర్ర రక్త కణాల నుంచి దాన్ని బయటకు పంపించలేకపోతా ఉంది, అదొక కారణం. నెక్స్ట్ ఇన్సఫిషియంట్ బ్రెస్ట్ ఫీడింగ్ అన్నమాట. తల్లి ఎప్పుడైతే బ్రెస్ట్ ఫీడింగ్ ఎక్కువగా ఇవ్వదో బేబీ వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది. ఆ వెయిట్ లాస్ అయినందువల్ల బేబీ మెచ్యూరిటీ, లివర్ మెచ్యూర్ అయ్యే అవకాశాలు కూడా తగ్గుతూ ఉంటాయి. బేబీ వెయిట్ గెయిన్ అయ్యే కొద్దికి మెచ్యూరిటీ ఆఫ్ ద లివర్ వచ్చే అవకాశాలు పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇంకా మనం నార్మల్ డెలివరీకి పెట్టినప్పుడు చూసుంటారు, తల ఇంత పొడుగున పెరిగిపోయింది మేడం బేబీకి అని అంటారు, లేదా ఆయుధాలు వేసి డెలివరీ చేసిన కండిషన్ లో తల పెరుగుంది అని పేషెంట్స్ చెప్పడం మనం వినుంటాం. మనము చూస్తూ ఉంటాం, నార్మల్ డెలివరీ చేసినప్పుడు ఇంత పొడుగున తల వచ్చేస్తుంది. అలా తల పెరిగిన కండిషన్స్ లో ఆ బేబీస్ కూడా జాండీస్ ఎక్కువ వచ్చే కండిషన్ ఉంటుంది అనమాట. సో వీళ్ళందరూ ఎట్ రిస్క్ బేబీస్. తర్వాత ఫ్యామిలీ హిస్టరీ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు సెకండ్ బిడ్డ పుట్టింది అనుకో, మా ఫస్ట్ పాప బాబు పుట్టారు, వాళ్ళని కూడా మేము 2 రోజులు బాక్స్ లో పెట్టుకున్నాము, కామెర్లు ఎక్కువ ఉంది అని చెప్తా ఉంటారు. అలాంటి వాళ్ళకి పుట్టిన సెకండ్ బేబీ కూడా ఎట్ రిస్క్ బేబీనే అనమాట. ఫస్ట్ బేబీకి వచ్చిందంటే సెకండ్ బేబీకి వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో ఆ బేబీస్ అందరినీ మనం ఎక్కువగా గమనించాల్సి ఉంటుంది. ప్రతి బేబీకి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా సీరం బిల్రూబిన్ టెస్ట్ చేసే పంపిస్తాము. కానీ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మామూలుగా పెట్టే వాళ్ళకన్నా కూడా వీళ్ళకి ఎక్కువగా ఫోటోథెరపీ, అంటే కొంచెం లిమిట్ తగ్గించుకొని ఫోటోథెరపీ పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది. తర్వాత ఎలా అసెస్ చేసుకోవాలి జాండీస్ అనేది, మనం ఎలా ఇప్పుడు క్లినికల్ గా చూసుకుంటాము, ఎలా అసెస్ చేయాలి, ఎలా కనిపెట్టాలి అని అంటే, ఫస్ట్ విండో దగ్గరికి వెళ్ళి ఎల్లోయిష్ క్లాత్స్ అవేం లేకుండా, లేదా ఎల్లోయిష్ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా బిడ్డ స్కిన్ ని ఇలా బ్లాంచ్ చేసి చూసామనుకోండి, ఇలా బొట్నెంతో ఒత్తి చూసామనుకోండి, ఆ స్కిన్ ఎల్లోయిష్ గా కనిపిస్తుంది అనమాట. అది క్లినికల్ అసెస్మెంట్. అప్పుడు జాండీస్ ఉన్నాయని మనకు తెలుస్తుంది. జాండీస్ ఉన్నాయని తెలిసిన తర్వాత దాన్ని కన్ఫర్మేటరీగా ల్యాబ్ టెస్ట్ అనేది పంపిస్తూ ఉంటాము. క్లినికల్ అసెస్మెంట్ చేసినప్పుడు మనకి అందాజుగా ఎలా తెలుస్తుంది అంటే దాన్ని క్రామర్ స్కోర్ అని అంటారు. ఇది క్రామర్స్ రూల్. ఎలా అంటే ఓన్లీ తల వరకే ఎల్లోయిష్ గా తెలిసింది అనుకోండి, ఆ బేబీకి బిల్రూబిన్ వచ్చేసి 1 to 2 milligrams ఉండే అవకాశం ఉంటుంది. అదే ఇక్కడ నెక్ నుంచి అప్పర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ లో వస్తే 4 to 8. అట్లా మోర్ సోల్స్ అండ్ పామ్స్ అంటే అరచేతులు అరికాళ్ళు కూడా ఎల్లోయిష్ గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఆ బిడ్డకి more than 15 milligrams per deciliter బిల్రూబిన్ ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఫోటోథెరపీ అవసరం ఉంటుంది అని చెప్పి మనం జడ్జ్ చేసి ఎవరిని ఎంత త్వరగా ల్యాబ్ టెస్ట్ కి పంపించాలి అనేది మనం క్లినికల్ జడ్జిమెంట్ ఫస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎలా మెజర్ చేస్తాం టోటల్ సీరం బిల్రూబిన్ అని అంటే, దీనికి వివిధ పద్ధతులు ఉన్నాయి. ట్రాన్స్క్యూటేనియస్ బిల్రూబినోమీటర్ అంటారు. అంటే ఇప్పుడు మోస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ వచ్చేసాయి కాబట్టి పేరెంట్స్ కూడా చాలా సెన్సిటివ్ గా ఉంటున్నారు. బ్లడ్ టెస్ట్ అనగానే అయ్యో చిన్న బేబీకి బ్లడ్ తీస్తారా, టెస్ట్ చేస్తారా అని అంటారు. సో అందుకని క్లినికల్ అసెస్మెంట్ తో పాటు ట్రాన్స్క్యూటేనియస్ బిల్రూబినోమీటర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఆ మెషిన్ ఇట్లా నుదురు పైన పెట్టగానే, ఇప్పుడు టెంపరేచర్ గన్ ఎలా వాడతాం మనం, అలాంటి గన్ ఒకటి ఉంటుంది. నుదురు పైన పెట్టగానే బిల్రూబిన్ వాల్యూ చెప్తుంది అనమాట అది. సో దాన్ని బట్టి ఒకవేళ అందులో ఎక్కువ వచ్చింది అనుకోండి, అప్పుడు బ్లడ్ టెస్ట్ పంపించుకుంటాం. ఇది ట్రాన్స్క్యూటేనియస్ బిల్రూబినోమీటర్. ఇలా నుదురు పైన కానీ లేదా స్టెర్నం పైన కానీ పెట్టి బిల్రూబిన్ లెవెల్స్ అనేవి మనం మెజర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ యాజ్ యూజువల్ బయోకెమికల్ మెజర్మెంట్ అనేది ఎప్పుడు గోల్డ్ స్టాండర్డ్. ల్యాబ్ పంపించి టోటల్ సీరం బిల్రూబిన్ ఎంత ఉంది, కాన్జుగేటెడ్ ఎంత ఉంది, అన్కాన్జుగేటెడ్ ఎంత ఉంది అనేది మెజర్ చేసుకుంటాము. సో ఎలా మేనేజ్ చేస్తాము, ఇప్పుడు ఫోటోథెరపీ కేసెస్ వచ్చాయి వాటిని ఎలా జాండీస్ కేసెస్ వచ్చాయి వాటిని ఎలా మేనేజ్ చేస్తాము అంటే, ఫస్ట్ జాండీస్ లెవెల్స్ మనకి ల్యాబ్ పంపించిన తర్వాత 12 మిల్లీగ్రాములనో లేకపోతే 15, 18 ఎంతో వస్తుంది కదా రిపోర్ట్. ఆ రిపోర్ట్ ని బేబీ వీక్స్, ఎన్ని వీక్స్ ఆఫ్ జెస్టేషన్ లో బేబీ పుట్టింది అనే దాన్ని చూసుకొని కొన్ని గ్రాఫ్లు ఉంటాయి అన్నమాట. అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ సూచించినటువంటి గ్రాఫ్స్ కొన్ని, నైస్ గైడ్ లైన్స్ చెప్పినటువంటి గ్రాఫ్స్ కొన్ని ఉంటాయి. ఆ గ్రాఫుల్లో ప్లాట్ చేసుకోవాలి. అప్పుడు అది ఆ గ్రాఫ్ లో చెప్తుంది, ఓకే బేబీ ఫోటోథెరపీ జోన్ లో ఉందంటే ఫోటోథెరపీ ఇవ్వాలి, లేదా ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే బేబీలో ఉండే రక్తాన్ని మొత్తం మళ్ళీ మారుస్తాం అనమాట. ఆ జోన్ లో ఉంది అంటే మళ్ళీ ఆ రక్తాన్ని మొత్తం మార్చాల్సి ఉంటుంది.
ఇలా ఇంకా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ జాండిస్ ఏదైతే బ్లడ్ లో తిరుగుతూ ఉంటుందో బిల్రుబిన్ అది బ్రెయిన్ కి వెళ్ళిపోయి బ్రెయిన్ లో డ్యామేజ్ అనేది కాజ్ చేస్తుంది. దాన్ని బైండ్ అని కెర్నిక్ట్రస్ అని అంటాం అనమాట. బైండ్ అంటే బిల్రుబిన్ ఇండ్యూస్డ్ న్యూరలాజికల్ డ్యామేజ్. ఆ న్యూరలాజికల్ డ్యామేజ్ సైన్స్ ఉన్నాయి అనుకోండి, వెంటనే అసలు ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ కి వెళ్ళిపోవాలి. ఫోటోథెరపీ అనే మాటే రాదనమాట అలాంటి బేబీస్ లో. ఒక్కొక్కసారి ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ వీలు కానప్పుడు ఐవి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇచ్చి కూడా జాండీస్ కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇది కేస్ టు కేస్ బేసిస్ అన్నమాట, క్లినిషియన్ డిసైడ్ చేస్తారు. ఫోటోథెరపీ చార్ట్స్ ఏవి అని అంటే 35 వీక్స్ ఆఫ్ జెస్టేషనల్ ఏజ్ అండ్ అబోవ్ పుట్టిన పిల్లలకి మనం అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చెప్పినటువంటి చార్ట్స్ లో ప్లాట్ చేసి దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. సో ఇదేంటంటే ప్రతి బిడ్డ డిఫరెంట్ అన్నమాట. ఒక బేబీకి 12 ఉంటేనే ఫోటోథెరపీ ఇచ్చారు, ఇంకో బేబీకి ఏమో 17 ఉన్నా ఫోటోథెరపీ ఇవ్వలేదు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద బ్యాక్గ్రౌండ్, జెస్టేషనల్ ఏజ్ ఆఫ్ ద బేబీ, తర్వాత వాళ్ళకు ఉండే రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ గ్రాఫ్ లో మనకి ఎంత చూపించింది, ఇవన్నీ డిసైడ్ చేస్తాయి అనమాట ఫోటోథెరపీ ఇవ్వాలా వద్దా అనేసి. మనం సింపుల్ గా అనుకుంటాం, అరే మేడం ఆ బేబీని ఊరికే 13 ఉన్న బాక్స్ లో పెట్టేశారు, ఈ బేబీని పెట్టలేదు, పార్షియాలిటీ చూపిస్తుందా పేషెంట్ వైజ్, లేదా ఎన్ఐసీలో ఊరికే కేసులు పెట్టాలనుకుంటున్నారా అనేది వస్తూ ఉంటది మీకు డౌట్. దానికోసం క్లారిఫై ఇస్తున్నాను. సో ఇది వచ్చి అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చార్ట్ అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి ఈ లైన్ వచ్చేసి లో రిస్క్ బేబీస్, 38 వారాలు నిండిన బిడ్డలు అనుకోండి, వాళ్ళకి 48 గంటలు నిండిన తర్వాత 15 ఆ పైన ఉంటేనే మనం ఫోటోథెరపీ పెట్టాలి. అది ఒకవేళ 35 to 37 వీక్స్ లేదా 38 వారాలు నిండి వాళ్ళకి ఇందాక మనం అనుకున్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, ఏవిఓ ఇన్కంపాటబిలిటీ కానీ, ఆర్హెచ్ ఇన్కంపాటబిలిటీ కానీ, లేకపోతే ఎంజైమ్ డెఫిషియన్సీస్ కానీ ఇలాంటివి ఉన్నప్పుడు వాళ్ళకి 48 గంటలు దాటిన తర్వాత ఈవెన్ 13 ఉన్నా కూడా మనం ఫోటోథెరపీ పెట్టేయాల్సి ఉంటుంది. అలాగే హై రిస్క్ ఇన్ఫాన్స్ అనమాట, ప్రీటర్మ్ బేబీస్ 35 to 37 వీక్స్ మధ్యలో పుట్టుంటారు, ప్లస్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకి 48 గంటల తర్వాత 11 ఉన్నా కూడా మనం ఫోటోథెరపీ పెట్టాలి. సో ఎవ్రీ బేబీ ఈజ్ డిఫరెంట్ అనమాట. ప్రతి బేబీ ఒకటే కాదు, అందరికీ కట్ ఆఫ్ ఒకటే ఉండదు. మనం చార్ట్ లో ప్లాట్ చేసుకోవాలి, ప్లాట్ చేసుకున్న దాని ప్రకారం వెళ్ళాలి. ఇప్పుడు 18 ఉంటుంది ఒక బేబీకి, కానీ న్యూరలాజికల్ డ్యామేజ్ సైన్స్ చూపిస్తుంది, ఇలా నీలగడం, హైపర్ ఎక్స్టెండెడ్ పొజిషన్ లో ఉండడం, అలాంటి వాళ్ళకి డైరెక్ట్ ఫోటోథెరపీ కన్నా కూడా మనం ఎక్స్చేంజ్ ట్రాన్స్ఫ్యూషన్ కి వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తాం అనమాట. నైస్ గైడ్ లైన్స్ అనేవి ఇప్పుడు ఇది వచ్చేసి అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ చార్ట్ ఇందాక నేను చూపించింది. బిలో 35 వీక్స్ అంటే ప్రీటర్మ్ బేబీస్ ఉంటాయి కదా, వాళ్ళకి వెయిట్ ని బట్టి అంటే 1 kg to 1.5 kg, 1.5 to 2 kgs, 2 to 2.5 kgs అని డిఫరెంట్ చార్ట్స్ ఉంటాయి. అది నైస్ గైడ్ లైన్స్ ని అనుకరించి ఆ చార్ట్స్ ఉంటాయి. అవన్నీ చాలా చార్ట్స్ వస్తాయి కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదు. ఆ చార్ట్స్ లో ప్లాట్ చేసిన తర్వాత మనం ట్రీట్మెంట్ అనేది ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత ఫోటోథెరపీ అనేది ఎలా ఉంచాలి అని అంటే, ఫోటోథెరపీలో మనం ఎస్పెషల్లీ మనం యూజ్ చేసేది యువిబి రేస్ అనమాట. రకరకాల ఫోటోథెరపీ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు అడ్వాన్స్డ్ గా సిఎఫ్ఎల్ ల్యాంప్స్ అని ఉంటాయి, ఎల్ఈడి ఫోటోథెరపీ ఉంటుంది. మన యూనిట్ లో మనం అడ్వాన్స్డ్ ఎల్ఈడి ఫోటోథెరపీ ల్యాంప్సే పెట్టుకున్నాం, ఎల్ఈడి ఫోటోథెరపీస్ అనమాట. ఇవి చాలా అడ్వాన్స్డ్, దీనివల్ల బేబీ హీట్ అవ్వడం కానీ, బేబీకి ర్యాషెస్ రావడం కానీ, లేదా సైడ్ ఎఫెక్ట్స్ రావడం కానీ ఏమీ ఉండవు. నెక్స్ట్ ఎలా అంటే ఈ ఫోటోథెరపీ ఏం చేస్తుంది, ఇన్సాల్యుబుల్ బిల్రుబిన్ మనం అనుకున్నాం కదా, అన్కాన్జుగేటెడ్ బిల్రుబిన్ నీటిలో డిజాల్వ్ అవ్వదు. సో ఫ్యాట్ లో మాత్రమే సాల్యుబుల్ అవుతుంది, అందుకని యూరిన్ లో మోషన్ లో అది ఎక్స్క్రీట్ అవ్వదు, అలాగే బాడీలో పెంటప్ అయిపోతుంది అనమాట, పూలప్ అవుతుంది. అలాంటి ఇన్సాల్యుబుల్ బిల్రుబిన్ ని ఈ ఫోటోథెరపీ రేస్ ఏవైతే బ్లూ గ్రీన్ లైట్ ఉందో అది సాల్యుబుల్ గా మార్చి యూరిన్ లో మోషన్ లో ఎక్స్క్రీట్ అయ్యేలాగా చేస్తుంది. పేషెంట్స్ మనకి సాధారణంగా ఈ కంప్లైంట్ ఇస్తుంటారు, మేడం ఫోటోథెరపీ పెట్టిన తర్వాత బేబీకి మోషన్స్ అవుతున్నాయి అనేసి. ఎప్పుడైతే బిల్రుబిన్ మోషన్ లో ఎక్స్క్రీట్ అవుతూ ఉంటుందో కొంచెం లూజ్ టూల్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది అనమాట. అంటే గట్ మొటిలిటీ పెరిగి లూజ్ టూల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో లూజ్ టూల్స్ అనేవి సర్వసాధారణం, దానికి భయపడొద్దు అని చెప్పి మనం రీఅష్యూరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది పేషెంట్స్ కి. తర్వాత ఫోటోథెరపీ లైట్ కి బేబీకి ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే 30 to 45 సెంటీమీటర్స్. అంటే మనం పెద్ద స్కేల్ ఉంటుంది కదా, 30 to 45 మనం కొలవని అవసరం లేదు, పెద్ద స్కేల్ లేదా ఈ చేత్తో మనం మూర అని అంటాం కదా, అంత డిస్టెన్స్ ఉండాలన్నమాట లైట్ టు బేబీ. అప్పుడే మనకి ఫోటోథెరపీ ఎఫెక్ట్ అనేది బేబీకి బాగా రిసీవ్ అవుతుంది. ఫోటోథెరపీలో బేబీని పెట్టినప్పుడు
బట్టలే ఉండకూడదు ఒంటి పైన, ఓన్లీ డైపర్ ఉండాలి. అలాగే కళ్ళు ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి కళ్ళకి ఐ షీల్డ్ అనేది వేస్తాము. ఈ రెండు వేసేసి బేబీని వార్మర్ లో పెట్టి ఫోటోథెరపీ కింద పెట్టేసి వదిలేయాలి. అండ్ అడిక్వేట్ గా ఫీడింగ్ ఇస్తూ ఉండాలి, టెంపరేచర్ మానిటర్ చేసుకుంటూ ఉండాలి 2 గంటలకు ఒకసారి. సో ఇందాక అనుకున్నాం కదా, బేబీ న్యూరలాజికల్ డ్యామేజ్ జరిగితే ఎలా ఉంటుంది అంటే ఫీచర్స్ అలా ఉంటాయి అనమాట. హైపర్ ఆర్చింగ్ అంటే ఇలా నెక్ అంతా ఎక్స్టెండ్ చేసేసి ఉంది, కాళ్ళు చేతులు బాగా ఎక్స్టెండెడ్ పొజిషన్ లో ఉంది, ఇలాంటి ఫీచర్స్ చూపిస్తుంది ఏ బేబీ అయినా. ఎల్లోయిష్ గా ఉంది అని అంటే వెంటనే కన్సల్టెంట్ కి ఇన్ఫార్మ్ చేసేయాలి. కన్సల్టెంట్ కూడా ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ అనమాట. మనం వెంటనే వచ్చి ఏం ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది డిసైడ్ చేసుకుంటాం. తర్వాత చాలా మంది అడుగుతుంటారు కదా మనల్ని, సన్ లైట్ మేము ఎండ కింద పెట్టుకుంటాము, ఊరికే వీళ్ళు లైట్ కింద పెట్టేసి డబ్బులు తీసేసుకుంటున్నారు ఎన్ఐసిలో పెట్టేసి అని అంటారు. సో లైట్ కింద మనం చెప్తాం లేదు అట్లా పెట్టకూడదు, కానీ ఫోటోథెరపీ కింద పెట్టాలన్నా కూడా ఏం పర్లేదు, మేము లైట్ కింద పెట్టాం మా బేబీకి తగ్గిపోయింది అని అంటారు. సో ఎప్పుడు సన్ రేస్ అంటే సన్ లైట్ లో ఇప్పుడు మనం వాడేది సన్ లైట్ లో ఉండేటువంటి ఒక రకమైన రేస్ నే యువిబి రేస్ అంటాం. సన్ లైట్ లో ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి, అల్ట్రావైలెట్ రేస్ ఉంటాయి, 2 రకాల కిరణాలు ఉంటాయి అనమాట. మనం వాడుకునేది ఓన్లీ అల్ట్రావైలెట్, అందులో బి టైప్ రేస్ మాత్రమే. ఇక్కడ ఇన్ఫ్రారెడ్ రేస్ అనేవి బిడ్డకి చాలా హాని చేస్తాయి. అలాగే మనం ఫోటోథెరపీ కింద బిడ్డను ఎలా పెడుతున్నాము, బట్టలు లేకుండా ఓన్లీ డైపర్ వేసి పెడుతున్నాం. బిడ్డను ఇలాగే ఎండలో ఎంతసేపు పెట్టుకోగలం, అలా పెట్టినా కూడా ఏమవుతుంది, చర్మం అంతా కమిలిపోతుంది, సన్ బర్న్స్ అయ్యే అవకాశం ఉంటుంది బిడ్డకి, అండ్ కళ్ళు కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని సన్ లైట్ ఈజ్ నాట్ ప్రిఫరబుల్. సన్ లైట్ వల్ల పెద్ద ఉపయోగాలు ఏం లేవు జాండీస్ తగ్గించడానికి. జాండీస్ కి ట్రీట్మెంట్ లైట్ కింద పెట్టాలి అంటే ఫోటోథెరపీ కిందే పెట్టాలన్నమాట. అండ్ ఎవరికైతే న్యూరలాజికల్ డ్యామేజ్ అవుతుందో వాళ్ళకి సెన్సీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే హియరింగ్ లాస్, చెవుడు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే జాండీస్ వచ్చిన ప్రతి బేబీకి కూడా మనము హియరింగ్ టెస్ట్ చేసుకోమని చెప్పి అడ్వైస్ చేయాలి. ఇది న్యూనేటల్ జాండీస్ గురించి అయితే ఇది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అండ్ మిమ్మల్ని కామన్ గా పేషెంట్స్ అడిగే డౌట్స్ ఉంటాయి, లేదా మీకు వచ్చే డౌట్స్ ఉంటాయి. సార్ నేను అడుగుతాను, అయితే అడుగుతాను, చెప్పాలి మరి. ఎవరు చెప్పకూడదు, అందరికి బాగా అర్థమైపోయింది కాబట్టి అందరు చెప్పాలి. కనెక్షన్